హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు అయితే ఇక కనిపించేయండి, అంతా డిజిటలైజేషన్ చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన కుటుంబ సభ్యుల వివరాలు, మనం ఎక్కడ రేషన్ తీసుకోవాలి అన్నీ పూర్తి వివరాలు అయితే రావడం జరుగుతుంది. అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఆ సైజులోనే కొత్త కార్డులు ఇవ్వాలని అయితే గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి 1,48,00,000 కార్డులు ఉన్నాయి. కొత్త కార్డులతో 1,50,00,000 ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అంటే 1,50,00,000 కార్డుల పంపిణీకి గవర్నమెంట్ అయితే కసరత్తు స్టార్ట్ చేసింది. అంటే కూటమి సర్కార్ అయితే కొత్తగా 2,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సిద్ధం చేసుకుంటుంది. మరి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో నూతన రేషన్ కార్డుల కోసము దరఖాస్తుల స్వీకరణ, డిజిటల్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ ప్రక్రియ వచ్చే నెల అంటే మార్చిలో మనకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోమని అయితే గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఈరోజే అసెంబ్లీలో కూడా అన్నిటికీ బడ్జెట్ అయితే కేటాయింపులు జరిగాయి. కొత్త రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాత రేషన్ కార్డులలో కూడా మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తారు. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది డేట్ అయితే చెప్పలేదు. ఈ 2-3 రోజులలో డేట్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చిలో మాత్రం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.